చికెన్ చంపినట్టున్నా గట్టిగా చేసుకో. ఏం చేస్తా ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు, చేసుకున్నాక అందరూ చేస్తారు. అదే ఏం చేస్తారు చెప్పరా? అది మరి ఏం చేస్తారు? అదొకటే ఇంకేం లేవా? నాకే డ్రైవింగ్ చేసింది. అందరు నీకే లైనింగ్ వేసిదా? మలుపులు లేపు అంటుంది. అమ్మాయిని ఎట్లా వాడేయాలి? మేము పెళ్లి చేసుకుంటాం. పూజకి అలాగే అని పూజకి అలాగే అని పూజి అదే పడిపోతుంది. చెంప మీద కనబట్టాలి. ఇటు చూసి కన్ను కొట్టు. కన్ను కొట్టు. నాకు కొట్టాలి. అబ్బా పడినావు. అందరికి నమస్తే. తిన్నా చికెన్ చంపినట్టున్నా గట్టిగా మామూలుగా మంచిగా ఉండలేదా? తినట్టుగా తిన్నా. అది కూర మంచిగా లేదండి, బాలే. చికెన్ నీకు వండొచ్చా? నీ కూర వండొచ్చా? నీకు వండొచ్చా? కూర ఉండదు. నేర్చుకోరా? ఏం నేర్చుకుందుకు బాబాయ్? పిల్లని చూసుకో. పెళ్ళొద్దా? నీకోసం పడి వస్తాను. ఒక్కొక్కరు వీడియోలు చూసి మొత్తం అమ్మాయిలంతా మెసేజ్ చేస్తారు. నాకు కావాలని చెప్పండి. నీకు చెప్పండి. నిజంగా మాట్లాడతారట నీతో. పెళ్లి చేసుకుంటారట. నేను చేసుకుంటావా? పెళ్లి చేసుకోవా బాబాయ్? చేసుకోవా? పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నీకే తెలియదు. నీ చిన్నపిల్ల నీకు చెప్పలేవు. మాకే తెలుసు. పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నీకే తెలియదు. దాన్ని ఏం చేస్తావు? ఏం చేయకుండా లేచిపోతావు మరి. నువ్వు లేచిపోతావా? నేను లేచిపోతాం మరి. అదో లేచిపోతాం. నువ్వు చెయ్యాలి ఏదన్నా గడి చేసినప్పుడు ఉంటుంది నీకంటే. పెళ్లి చేసుకోనంటావు అయితే? పెళ్లి చెప్తాం అన్ని కావాలి. అది పెడతాడట నీకు. అన్ని కావాలి అంటే లంగాలు, చీరలు, తగిన ముక్కలు. ఇంకా నీకేమవుతా? నీకేమవుతా? నాకెందుకు వేసుకొని తిరుగుతావు మరి? నేను పెళ్లి చేసుకుంటాను అంటే నీకు ఒక అమ్మాయి ఉంది, నేను వేసుకుంటా అంటాంది. పని చేస్తా అంటే ఏంది, నెలకు ₹1,00,000 జీతం వస్తాయట ఆమెకి. ₹1,00,000 జీతం? నెలకు ₹1,00,000. నువ్వేం చేయకు, నన్ను పెళ్లి చేసుకో, మిగతా నేను చూసుకుంటా అంటాను. నిన్ను అతను మాట్లాడింది ఫోను. అయితే మంచిగా చేసుకుంటా? రమ్మను. చేసుకుంటా? చేసుకుంటా. ఏం చేస్తా చేసుకొని? చేసుకుంటా ఏం చేస్తావు అంటానా? పెళ్లి చేసుకో. ఏం చేస్తా? ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు, చేసుకున్నాక అందరూ చేస్తారు. అదే ఏం చేస్తారు చెప్పరా? అది మరి ఏం చేస్తారు? అదొకటే ఇంకేం లేవా? ఇంకేం లేదు. కాదుగా ఈ పెళ్లి మొత్తం రోజు అదే పని చేస్తావా? ఇక ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? అదే పడుకొని
మేము చేసుకుంటాం మరి పెళ్ళి. మేము చేసుకుంటాం. నేను చూసుకో నాకెందుకు. మా అమ్మాయిలు ఎవరు లేరు. ఎవరు అంటున్నా ఇగో అమ్మాయిలు ఎవరు లేరు చేసుకుంటాను. ఉన్న వాళ్ళందరూ నువ్వు కావాలంటారు, నువ్వు అంటే ఇష్టపడతారు. ఎట్లా పడేయాలి ఏందని మాకు కొన్ని ఐడియాలు చెప్తే మేము పడేసుకుంటాం. చెప్పు అమ్మాయిలు ఎట్లా వాడాలి చెప్పా. చివరాలు ఎత్తేస్తారు. ఎలా టీవీలలో చేసినట్టు బయట చేస్తే కురికిసి కూడా కొడతాడు. కష్టం అవుతుంది. అట్టుండదు. బయట ఎట్లా చేయాలి చెప్పరా. నువ్వేం చేస్తాను కదా చెప్పరా మాకు. బయట కూడా వాళ్ళకి లైనింగ్ వేస్తారు. లైనింగ్ వేస్తారు. నువ్వు కూడా ఎత్తావా? నువ్వు ఎత్తలే అంటే ఇప్పుడు మేము లైన్ వేయాలా? నాకు ఇప్పుడు మేము లైన్ వేయాలా? ఆంధ్రలో నాకే లైనింగ్ వేసింది. అందరు నీకే లైనింగ్ వేసిరా? ఎవరు? ఆంధ్ర 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 అమ్మాయిల ఎట్లా ఏం వేసారు అంటే ఎట్టేసారు? వాడు ఉంటే ఇట్ట చిన్న కన్ను పెట్టిలా బాబా ఐ లవ్ యూ అన్నారా? మా ఇంకా బాబా ఉంటుంది. మల్లెపూలు లేపు అంటుంది. దేనికంటే మల్లెపూలు? పిచ్చి అంటుంది. ఎందుకంటే మల్లెపూలు మరి పెట్టుకోవడానిక? లంగలుగా ఉంటా, చక్కెర ముక్కలుగా ఉంటా, మరి ఉంటా. కొనిపోయినా ఒక చీర చెప్పులు, జల చెప్పులు, కొనిపోయినా రబ్బార్లు, అయ్యా ఉంటుంటే చింగలు పిన్నప్పుడు కొనిపోయినా మరి అన్ని నీకు అన్ని అది కళ్ళ కాటిక డబ్బి, చికెన్ సీసా, కొనిపోయినా డబ్బి, వాంబు ఇవన్నీ దానికే అయిపోతట్టు. నువ్వు కొనితే ఆవు నీకు ఏదైనా ఇస్తుంది. కొనుక్కోటానికే అయిపోతుంది. నాకేం కొనుస్తుంది. సరే అని ఎట్లా పడేయాలి చెప్పు అమ్మాయిని. అమ్మాయి ఏవో మమ్మల్ని ఎవరు దొరుకుతలే. ఎట్లా పడేయాలి? మంచిగా లేవట మేము మంచిగా లేకుంటే ఇంకా ఎవరన్నా ఉంచుకోమని నాకెందుకు కాదు. మమ్మల్ని ఎవరు దొరుకుతలే. ఎట్లా పడేయాలి చెప్పు అమ్మాయిని. ఎట్లా పడేయాలి? మేము పెళ్లి చేసుకుంటాం. పూజకి అలాగే అని పూజకి అలాగే అని అదే పడిపోతుంది. చెంప మీద నేను చెప్తా కదా. చెప్పు చెప్పాలి, మిగతా చెప్పాలి. చెప్పు ఇంకేం చేయాలి? పువ్వు ఇచ్చాయి అని చెప్పాలి. ఇంకా తర్వాత నేను చేస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను లవ్ చేస్తా అని లవ్ చేసి అని చెప్తే అది పడిపోయింది. అంతేనా? అప్పుడే పడిపోతుందా? ఇంకే ఎమ్మట పడది. ఒక 2-3 రోజులక పడుతుంది. పడుతుందా? 2-3 రోజులు ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి మరి? కనుగొట్టాలి. కనుగొట్టాలా? కనుగొట్టరాదు మాకు. నువ్వు కొట్టో సరే. మీకు కనుగొట్టద్దు, నాకేం నీకు రాదు. నువ్వు కొడితే మేము చూసి నేర్చుకుంటాం. నాకే బొక్క పెట్టింది. ఇటు చూసి కన్ను కొట్టు. కన్ను కొట్టు. కొట్టు మంచిగా కొట్టు. మంచిగా మంచిగా. 2 కాదు, ఒకటే. ఇప్పుడు చూసేటోళ్ళంతా పడిపోతారు. చూసేటోళ్ళంతా పడిపోతారు. ఇప్పుడు నీ కన్ను కొట్టాడు. నువ్వు కొట్టు. ఇప్పుడు నేను చెప్తా. కొట్టు. కన్ను కొట్టు. ఇక మమ్మల్ని ఎవరు దగ్గర
ఇటు ఇటు ఒక్కడే అటు ఒక్కడు మధ్యలో నేను చెప్పు మరి. కుక్క కోమిట కర్ర పిచ్చి కైకొన్నట్టే కోమిట కర్ర పిచ్చి కైకొన్నట్టే అబ్బా పడినావు లే 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 తర్వాత పండుకున్నాం కానీ చెప్పు కట్నం ఎంత కావాలంటే పండుకుంటుంది. కట్టం ఏం చెప్పను కట్నం ఎంత కావాలి అది చెప్పు. 5 కోట్ల 50 కోట్లు 5 కోట్లు 5 కోట్లు కావాలా? ఏం చేస్తావు 5 కోట్లు ఇస్తే చెప్పు. ఇల్లు కట్టుకోద్దా పెద్ద ఇల్లు కడతావు? ఎంత పెద్ద ఇల్లు కడతావు? స్లాబ్. ఇంకా 5 కోట్లతో బిల్డింగ్ కట్టొచ్చు, పెద్ద బిల్డింగ్. బిల్డింగ్ నాకెందుకు సరే ఇల్లు కట్టిన తర్వాత ఏం చేద్దాం? చెడ్డ పోసుకుంటా రంగులు రంగులు టైం కూడా చెప్తాను కానీ ఫోన్ మంచిగా ఉందండి ఫోన్ ఒకసారి చెప్తా. ఎంత అవుతుంది ఇప్పుడు టైం? ఒకటి అయిందా? మంచిగా ఉంది ఫోన్. ఎంత కొన్నావు? ఇలా ఇలా తెలుస్తా టైం ఎంత? అందులో ఒకటైదు చూసి ఇలా ఒకటైదు అని చెప్తా. అందులో టైం చూసి ఇలా చూసి చెప్తావా? చూసి చెప్తా ఒకటైతే మంచి తెలియకలు ఉండాలి చేతికి. అంతే అంతేనా? దాంట్లో టైం తెలుసా తెలియదా అనే సంబంధం లేదు. మనల్ని ఎవడు అడగడు. ఉంటాయి చేతికి. అది అలా చూసి ఇలా చెప్తావు. ఇక ఎవరైనా చూసినా కాదు, ఎవరైనా చూస్తే మంచిగా ఇలా కూడా టైం తెలుస్తుంది అనుకుంటారు. నువ్వేమో గల్లా చూసి చెప్తావు. వాడు అడిగితే చెప్తావా? వాడు అడిగితే చెప్తావా అంటాను. చెప్పు కదా, అడగాను. చెప్పు. మీరిద్దరు దండ పట్టుకుని చెబుతా అంటే మా దంట బండ్ల మీద బండ్లు. నువ్వు కాదా మా దంట? ఎవరిదంటే మరి బండి కొనుక్కోపోయినా నువ్వు కూడా ఒకటి వస్తుంది. నాలుగు ఎట్లా నడుచుకుంటూ వస్తుందా? బండి వస్తాను. లోన్ ఇస్తారు. లోన్ పెట్టుకున్నా. లోన్ పెట్టుకున్నావు బండా? ఎప్పుడు వస్తాను? తోలుతావు మరి? ఈ వారం తర్వాత వస్తుంది. తోలుతావు మరి? కిరాయి పెట్టు. కిరాయి పెట్టుకుంటా. సీట్ అన్నా కొద్దిగా మామూలుగా కింద పెట్టుకుంటా. కింద పెట్టుకుంటా సీటు? కుర్చీ పెట్టుకో దాని మీద. సీటు తీసేసి కుర్చీ పెట్టుకో. కుర్చీ మీద కూర్చొని తోలుకుంటా పో. ఆయన నేర్పిస్తాడు. ఆగో ఎడిపోదాం ఎడిపోదాం మరి ఇక సీటేనా సీటేనా సీటే ఎట్లా పెట్టుకుంటాం. బంచాయితో చిన్నగా మెల్లగా మెల్లగా పోతారా? 100 పోవాలి. 100 మరి మూల మడత కూడా స్లో చేసుకోవాలి. ఇటు ఇట్లా ముందు టైర్లు ఎప్పుడు పోవాలి మొత్తం. అయితే సినిమాలో చూస్తావా? మీరు కూడా టీవీలలో మా బైక్ కనుక ఒక గిరితో ఎట్లా వేస్తా అట్ట తోలాలి. కింద పడితే కింద పడవు. ఉదయం నేర్పిస్తాడు తోలు వచ్చాను కాదు ముందు టైర్లు ఎప్పుడు కింద పడవు. పాంబు ఒక బైక్ 2 గిరాలు అయితే కింద పడుతుంది. 3 గిరాలు ఎట పడుతుంది. 2 గిరాల మీద బైకే జంపింగ్ చేపిస్తున్నాడు. అదే నువ్వు చెప్పి అంటనే పాంబు పిల్ల
ఇంత ఉంది. అల్క కూడా ఎంత బరువు ఉంటుంది, కేజీ ఉంటుందా? ఈ బిల్లే బాగుంది. ఏం బిల్లు? ఏం బిల్లా చూడు, ఎంత తెలుసా అది? మొత్తం ఏముంది? ఎంత తెలుసా? ఎంత ఉంటుంది చెప్పు, చెప్పు ఎంత ఉంటుందో దాదాపు అంత అందాజ? 100 రూపాయలు. 100 రూపాయలు, 1000 రూపాయలు. నాకు వచ్చింది. మంచిగా వస్తుంది, నీకు కూడా కావాలా? చిన్నది చిన్నది ఉండదు, ఇంత పెద్దదే ఉంటుంది. చాలా సరే కూర్చోడు. ఇగో ఇది చూడు, 30 రూపాయలు. అది వెండిది, అది వెండిది. అది ఎంత తెలుసా? 2000. 30 రూపాయలు వెండిది అది, వెండి 2000. అది 2 తులాలు. నీకు కూడా ఉంది కదా షైన్? నువ్వు కూడా మెడలో వేసినావుగా మంచిగా. మెడలు వేసిండు, చేతికి వేసిండు. వెండేగా, ప్లాటినం. వెండిదేగా. ఎవరు చేపించారు? ఎవరమ్మా? టచ్ ఫోన్ కొనరా అదొకటి? ఎందుకు? 2 కెమెరాలు ఉన్నాయా? చూడదు. టచ్ ఫోన్ ఏమైంది? 2 కెమెరాలు. టచ్ ఫోన్ కి ఏమవుతుంది? కింద పడితే వాలుగుతా? మేము వాడతలేమా? ఇది వాళ్ళు కదా మరి, కింద 2 ఒక్కలు అవుతుందా? మేము ఎట్లా వాడతాం మరి? గది కాదు, ఇది వాళ్ళ కదా మరి, కింద పడితే పడదు. పడదా? ఏం కాదు. ఏం కాదా? రాయా అదేమన్నా? ఇది కూడా గ్లాసేగా పలగదు, ఇది కింద పడితే? అది కూడా అడుగుతుంది. ఇది కాదు, ఇట్లా ఇట్లా అంటే పడదు కానీ ఇట్లా పడదు. పెద్ద ఫోన్ కూడా ఇట్లా పడితే పలగదు, ఇట్లా పడితేనే పలుకుతుంది. పడితే ఇంకోటి అందుకే ఒక పెద్ద ఫోన్ కొనుక్కో, టచ్ ఫోన్ కొనుక్కో. ఎంత అయితే ఎంత అవుతుంది? ఒక 15,000 అవుతుంది. 15,000. 15,000 కొనుక్కో. కొనుక్కుంటే నాకు అర్థం కాదు కదా మరి. నేను చెప్తాను. అర్థం కాదు నీకు గయాన్ని ఎందుకే, నీకు వచ్చేది కావాలి కానీ నీకు అసలే వస్తే అయిపోయా. ఇగో అంటే నొక్కేది కాదు. అప్పుడు ఇది ఒకటి పాత ఫోన్ ఉండదు, గుర్తుందా? కార్బన్ బొమ్మలు కార్బన్ కార్బన్ బొమ్మలు ఉండే అలా అన్నకి ఇచ్చిన. ఎక్కించా? కాదు, అన్నకి ఇచ్చిన. ఉన్నాయా ఇలా? ఉన్నాయి. ఇల్లు ఉన్నాయా ఇప్పుడు? ఉన్నాయి. చూస్తాను అయితే. అప్పుడప్పుడు ఏం చేస్తారో చూసి మరి. ఏం చేస్తా? ఏం చేస్తా? పండుకుంటా. చూసి పండుకుంటావా? పడుకుంటా. అందుకే టచ్ ఫోన్ కొనుక్కో. వీళ్ళు ఏం కనబడితే ఏం కనపడదు, ఇలా చూసినా చూడాల్సి వస్తుంది. ఆగు, అదైతే కొడితే ఇట్లా అది కొట్టిన వస్తాయా? కొడితే ఇట్లా వస్తాయి, ఇంత పెద్ద పెద్ద. ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. మంచిగా ఇగో ఇది ఎంత ఉండదు, ఇది ఎంత కనబడుతుంది? పెద్ద ఫోన్ అయితే ఇంత పెద్దగా, ఇది ఎంత కనబడుతుంది? పెద్ద ఫోన్ అయితే ఇంత పెద్దగా. ఇంత పెద్దగా కనబడుతుంది. పెద్దగా వద్దా? చిన్నగా కనపడాలా? సిగ్గుపడతాడు. చిన్నగా కనపడాలా? ఎందుకు పెద్దగా కనపడితే? నువ్వు ఫేమస్ కాబట్టి అందరూ మాట్లాడతారు. తెలియదు నీకు, నువ్వు అందరికి తెలుసు. అందరికంటే నేను ఫోన్ లో చూస్తారు నేను అందరు. ఇప్పుడు ప్రేమతో పడ్డా కదా,
అందరూ తెలిసిపోయినట్టు తెలిసిపోయినా అందరు తెలిసిపోయినా నువ్వు. అందుకే అందరు కలిసి నీకు పెళ్లి చేద్దాం అంటారు మరి. నాయన పెళ్ళి అవ్వద్దు, ఆ? పెళ్ళి చేసుకొని చెప్తాను. ఎందుకు? చెప్పద్దు. ఎందుకు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో లేవనుకుంటారు, ఎవరు లేవనంటారు. ఎవరానికి చెప్పు. అనుకుంటారు నీ దగ్గర అంటారా? ఎవరాడు ఎవడో అంటాడు, ఎవడో ఒకడు అంటాడు. ఎవరాడు ఎవడో తలకాయ మాసినోడు. ఎవడన్నా నన్ను చెప్తానా? జేబులో తీస్తాడు. ఏమున్నాయి జేబులో? పైసలున్నాయా? ఏమన్నా పైసలున్నాయా? ఎంతున్నాయి? ఏం దాస్తాను వాళ్ళ? పైసలు ఉంటే అందుకొని దొరుకుడా ఇక. ఏం దాచిన వాళ్ళ? తీసుకోనా? తాళం చేయ? దేని తాళం ఇది? ఆ? సంకది నీదా? ఎంత సంతకం? ఎంత పెద్దగా ఉంటుంది నీ సంతకం? ఇంతే ఉంటది. ఏముంటాయి అలా మరి? ఏముంది మరి ఉత్తా కూడా దానికి తాళం ఎందుకే? అయ్యేదో సామాను, ఏం సామాను? ఏదో ఒకటి చెప్పరా అదేంటో? కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఫోటోలు ఎవరి? ఎవరి? పిన్నియా? నాయే నీయా మీ లవర్? నాయి. ఇంకా ఇద్దరి. ఒక కిచెన్ బుక్, పెన్షన్ బుక్ ఇంకా ఒక 10 కట్టేది, ఆ? ఏంది? 10 కట్టే బుక్ పైసలు దేనికి కట్టి కట్టి? పోస్ట్లా పోస్ట్లనా? ఇంకా ఒక అది ఉన్నది. ఏంటిది అది? ఆ? ఇప్పుడు దీని నట్లున్నాయా? నట్లా? నట్లు చెప్పే కూరలే కూడా ఉంది ఒకటి. స్క్రూ డ్రైవరా? ఇంకా ఇంకా నీ దగ్గర ఉంది, ఫోన్ షాపుల దగ్గర ఉండేది. ఫోన్ రిపేర్ చేస్తాడు ఈయన. చేస్తా చేస్తా బాబా నీకు. ఫోన్లు రిపేర్ చేస్తాడు. వీడియోలో చెప్తే కదా అప్పుడు ఫోన్లు రిపేర్ చేస్తా అని. నెంబర్ నట్లు చెబుతారు అని నట్లు చెబుతారు ఎవరు? వాళ్ళే వాళ్ళే వాళ్ళు. చాపోడు. ఎందుకు? నట్లు చెబుతే మరి నట్లు తీసుకొని దాచుకుంటా? అట్లు తీసిన తర్వాత ఇక్కడ దాస్తావు. ఏమో మరి. దాస్తాం ఒక నొక్క కుక్క ఫోన్ నెంబర్ ఉందా ఇలా? ఉన్నాయి. అంది నాదా? ఏమో ఏమో నీదుందా అసలు? తెలియదా? నాదుందా? ఉన్నాయి. ఉందా? అదే మరి లేదంటే ఇచ్చేది పోతుంది ఇప్పుడు. ఉందా నెంబర్? లేదు, లేదా? లేదా? డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసినా? ఎలాగెళ్ళి డిలీట్ చేసినట్టు. నెంబర్ డౌన్లోడ్ చేసినా? డిలీట్ చేసిన. తీసేసినావా? డౌన్లోడ్ మీన్స్ ఓకే. తీసేసినావా? ఎందుకు? చూసుకోవట్లేదు. ఇప్పుడు ఉంటే లేకపోతే ఉంటే ఉన్నదిగా. ఇగోంది ఏంటి ఇగోంది ఇదేనా నెంబర్? అది కాదు కాదు, ఇదేనా నా నెంబరు? నీకెట్టు గుర్తు? నా నెంబర్ నాకు గుర్తులేదా? నీలాగే నెంబర్ గుర్తున్నా మీదేనా? ఓ అది కూడా ఉన్నదిగా. నా ఇంకా సేవ్ చేసి ఉంది ఇలా. అది సేవ్ చేసుకున్నావు, నాకు సేవ్ చేసుకోలేగా నువ్వు. పాప అందే కాదు, నా నెంబర్ ఫీడ్ చేసుకోలేగా. కాదు, నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదు. నా నెంబర్ ఫీడ్ చేసుకోలేగా నువ్వు. ఇచ్చేది నీదే. పైంది ఇది నాదా? కాదు, ఇది నాది. కింద నా మూడు. అయితే మరి అబ్బాయి నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు మరి? అది ఎవరి?
అడ్లు ఎవరిది నాకే నువ్వు ఎవరికో ఫోన్ చేసి మాట్లాడు నెంబర్ కొట్టిండు ఫోన్ చేసి మాట్లాడినావు చెప్తలేవు ఇంకా చూడు ఇంకేమున్నాయి ఇలా చూడు తర్వాత అరే తర్వాత అతన్ని చూస్తుండ ఉండవా ఇట్లా కట్టిఫ్ అంటావా ఇట్లా ఇట్లా అంటావా కట్టిఫ్ అని అను మరి అయితే నవ్వుకుంటాను నవ్వుకుంటా ఇట్లా నీళ్ళవా తాతాకి అంటే నీకు నీళ్ళే మందు మందేనా రెండు కలుపుతలేవా మళ్ళీ నీళ్ళ మందులో నీళ్ళు మరి మేమన్నా తాగుతావా మేమన్నా తాగుతావా మనం నీళ్ళు తాగుతున్నావా నీళ్ళు నీళ్ళు తాగింది నువ్వు బతుకవా అందుకే నీ నీళ్ళు తాగుతారా నువ్వు కూడా నీళ్ళే తాగు మంది నీళ్ళు తాగింది నువ్వు బతికినా బతుకు అదే బతికినా బతుకు అన్నం నీళ్ళు బతుకో బువ్వ నీళ్ళు మంచిగా డెంగి చచ్చిపోతాం నీళ్లు పోవాలి ఎవడైనా అదే అందుకే ఇప్పుడు నేను కూడా చచ్చిపోతాం ఎందుకు నేను నీళ్ళు బోలకు ఎమ్మటే మరి మందు తాగితే మంచిగా ఉంటావా మందు తాగితే మంచిగా ఉంటావా మందంటే నేను రోజు తాగుతాను రోజు తాగొద్దు మరి తాగుతాను ఎప్పుడెప్పుడు తాగుతావు దండ మీద దండ పెట్టుకొని బండ మీద బండ్లు పెట్టుకొని పొయ్యి తాగినట్టు కాదు ఇంటిగా నక్క నీ నక్క ఈ నక్క మీ దాని నువ్వు ఎప్పుడు చూసినా నేను తాగం మందు అబ్బా పెద్ద పెద్ద బీడ్ ఎక్కుని తాతరు అబ్బా పెద్ద పెద్ద బీడ్ ఎక్కుని తాతరు ఏంది చెట్టలు పోయి ఎప్పుడు చూసినావు నువ్వు ఆ? ఆ?